మంగా చందనగా గుర్తించారు. వీరి స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లి. తల్లి కూతురు మృతితో మృతుల సొంతూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతురు మృతి చెందారు. మృతులను సంజయరాణి మంగచందనగా గుర్తించారు. వీరి స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లి. తల్లి కూతురుల మృతితో మృతుల సొంతూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు స్పాట్కి రాకముందే బైక్ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చెలరేగినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకునే ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు. ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. మెయిన్